అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో తప్పనిసరిగా చూడండి. ఈరోజు కేవైసీ అంటే ఏంటి? అది ఎందుకు ఉపయోగిస్తారు? ఉపయోగాలేంటి? ఏదైనా కేసులో ఇరుక్కుంటామా? ప్రాబ్లమ్స్ వస్తాయా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియో చూడండి. కేవైసీ అంటే కే అంటే నో, KNOW నో, వై అంటే యువర్, సి అంటే కస్టమర్, నో యువర్ కస్టమర్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మనం బ్యాంకులో కానీ కారు కొన్నప్పుడు, ఇల్లు కొన్నప్పుడు, చిన్న చిన్న ఈఎంఐలు, చిన్న చిన్న సిమ్ కార్డ్స్లో కూడా తీసుకునేటప్పుడు కేవైసీ తప్పనిసరి అనేటటువంటి పరిస్థితులు వచ్చాయి. వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహితలో కూడా కేవైసీ గురించినటువంటి ప్రస్తావనలు ఉన్నాయి. ఇంతకు ఈ కేవైసీ అంటే ఏంటి అంటే, కేవైసీలో 3 భాగాలు ఉంటాయి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మీరెవరు, మీ గురించి తెలుసుకోవటమే వారి యొక్క బాధ్యత. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్, పాన్, పాస్పోర్ట్. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అలా కూడా తీసుకుంటారు. ఎలక్ట్రికల్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఆధార్ అడ్రస్. కేవైసీ ఎందుకు అవసరమైంది అంటే, మోసము, మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫండింగ్, హవాలా, ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఆపటానికి మనం సహజంగా కారు కొన్నా, ఇల్లు కొన్నా, ఏది కొన్నా కూడా కేవైసీ అడుగుతుంటారు. అయితే బ్యాంకులు ఎందుకు కేవైసీ చెక్ చేస్తాయంటే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ RBI కేవైసీ మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారము ప్రతి బ్యాంకు కూడా ఏంటంటే కస్టమర్ని వెరిఫై చేయటం లీగల్గా అది కంపల్సరీ అయింది. మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, మీ అకౌంట్కి కేవైసీ అప్డేట్ ఉందా లేదా. ఎందుకంటే కొంతమంది బ్యాంకుకి 5-6 సంవత్సరాల వరకు వెళ్ళకపోవచ్చు ఆర్థిక పరిస్థితుల వలన. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఇతనా కాదా అనేటటువంటిది కేవైసీ చేయడం అవసరం. ఎందుకంటే ఫేక్ అకౌంట్లతో మోసాలు పెరగటం, బినామీ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ జరగటం, ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ట్రేసబుల్ ఉండాలి కాబట్టి పాన్, ఆధార్ లింకింగ్ కూడా జరుగుతుందన్నమాట. అయితే ఒక వ్యక్తి ఉదాహరణకు కారు కొనుగోలు చేద్దాం అనుకున్నాడు. కారు కొనుగోలు చేసినప్పుడు కేవైసీ కంపల్సరీ. అంటే కారు కొనడం అంటే కేవలం పర్సనల్ పర్చేజ్ కాదు, వాహనం ఆర్టీఓలో రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఆర్టీఓ రికార్డ్స్, లోన్ తీసుకుంటే బ్యాంక్ లోన్ తీసుకుంటే తెలియాలి కాబట్టి. అంటే ఒక్కోసారి దొంగతనాలు జరుగుతుంటాయి. కార్లు స్టోలెన్ కారు రీసేల్ చేయటం, దొంగతనం చేసి తీసుకొచ్చిన కార్ని ఒకళ్ళు వేరే వాళ్ళకి అమ్మటం, టెర్రరిస్ట్ క్రైమ్లో కార్లు వాడటం. అందుకని ఆర్టీఏ ట్రేసబిలిటీ కోసం కూడా కేవైసీని అడుగుతుంటారు. BNS భారతీయ న్యాయ సంహితలో కూడా ఇది చెప్పబడింది అనమాట. కొంతమంది ఇల్లు కొంటుంటారు, అంటే కొనటం కానీ అమ్మటం కానీ చేస్తుంటారు. అప్పుడు కూడా కేవైసీ అంటే ఇది ఓన్ ట్రాన్సాక్షనా, బినామీ ట్రాన్సాక్షనా అనేటటువంటిది కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా కేవైసీ చేయాలి. అంటే బినామీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆగటానికి, బ్లాక్ మనీ సర్క్యులేషన్ని ఆపటానికి, ఏంటంటే కొంతమంది స్టాంప్ డ్యూటీ ఎగ్గొడుతుంటారు. ఆ స్టాంప్ డ్యూటీకి కంట్రోల్ చేయడానికి, ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉందా, ఓనర్ ఎవరు అనే క్లారిటీ కోసం కూడా కేవైసీ అడుగుతుంటారు. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా కేవైసీ మ్యాండేటరీ. అంటే ఆధార్ కానీ, పాన్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. కొంతమంది 50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తారు, అప్పుడు కూడా కేవైసీ చెక్ చేస్తుంటారు అనమాట. థంబ్ ఇంప్రెషన్, బయోమెట్రిక్స్ కూడా చూస్తుంటారు. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఏంటంటే కేవైసీ అడుగుతాయి. ఎందుకంటే క్రెడిట్ వర్త్ చెక్ చేయడానికి, పాన్ మ్యాండేటరీగా, ఫ్రాడ్ ఈఎంఐలు పర్చేజ్ ఆపడానికి కూడా చూస్తుంటాయి అనమాట. కొంతమంది కస్టమర్స్ ఉంటారు, హై రిస్క్ కస్టమర్స్ని గుర్తించడానికి కూడా యూజ్ చేస్తుంటారన్నమాట. అయితే కొంతమంది ప్రత్యేకంగా, సార్ సిమ్ కార్డు తీసుకుంటున్నా నేను, ఈ సిమ్కి కేవైసీ ఏంటి అని అడుగుతుంటారనమాట. అంటే సిమ్ ద్వారా ఓటీపీ ఫ్రాడ్స్ వస్తుంటాయి అనమాట. అందుకని ఓటీపీ ఫ్రాడ్స్ కూడా కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా ఈ కేవైసీ చేస్తారు. కేవైసీ యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో చాలా ఉంది. ఒక చిన్న ఉదాహరణతో మీకు ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక సింపుల్ మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక రమేష్ అనే ఒక వ్యక్తి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు అనుకుందాం. సెల్లర్ తప్పు చేయలేదు, కానీ రమేష్ తొందరలో కేవైసీ ప్లస్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయలేదు. 3 నెలల తర్వాత ఆ కారు కిడ్నాపింగ్ అటెంప్ట్లో ఉపయోగించబడింది. పోలీస్ ట్రాకింగ్లో సిమ్ ఫేక్ కేవైసీ, వెహికల్ స్టిల్ ఆ పాత ఓనర్ మీదే ఉంది, ఇతను చేయించుకోలేదు. నంబర్ ప్లేటు క్లియర్గానే కనపడింది సీసీటీవీలో. అప్పుడు పోలీసు రమేష్ ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయకపోవటం వలన ఓనర్గానే రమేష్ పేరు మాత్రమే రికార్డ్స్లో ఉంది. రమేష్ ఇన్నోసెంట్ అయినా కూడా 2 days ఎంక్వైరీ, పోలీస్ స్టేషన్ విజిట్, ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఎమోషనల్గానే స్ట్రెస్ అయ్యాడు, జాబ్ పోయింది, ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే కేవైసీ చేసుకొని ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేసి ఉన్నట్లయితే ఆ రోజు ఒక్క నిమిషం కూడా పోలీసులు వాళ్ళకి
వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదనమాట. అంటే కేవైసీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఇలా చెప్పాను. ఫైనల్‌గా కంక్లూజన్ ఏంటంటే బ్యాంకు, కారు, ఇల్లు, ఈఎంఐ, సిమ్ ఎనీ ఫైనాన్షియల్ సర్వీస్ కానీ ఎక్కడైనా సరే ఎటువంటి యాక్టివిటీ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా కేవైసీ చేయించుకోవడం అన్ని విధాల మంచిది. లేని పక్షాన అనేక రకమైనటువంటి అన్నెసెసరీ కేసుల్లో ఇరుక్కుంటాం. సో ఫైనల్లీ ద కేవైసీ మీనింగ్ ఈజ్ నో యువర్ కస్టమర్, మీరెవరు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవటానికి కేవైసీ అనే పద్ధతి ద్వారా మన గురించి తెలుసుకొని మనకి కావాల్సిన ఇల్లు కానీ, కారు కానీ, సిమ్ కానీ ఎటువంటివైనా కూడా మనకు ఏర్పాటు చేసి మనల్ని సేఫ్ సైడ్‌లో ఉంచుతారు. సో ఇది అవగాహన కలిగించుకొని ఎప్పుడు కూడా కేవైసీ జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.